వ్యవసాయం ఎంత బాగా చేసినప్పుడు కూడా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమి చేయలేం. ముందుగా ఆది దేవుణ్ణి స్మరించుకొని నీలాచల సమాభాసం రవిపుత్రం యవాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ప్రియంగు కలికాశ్యామం రూపేణం ప్రతిమం ఉదం సౌమ్యం సత్వ గుణావేతం తం ఉదం ప్రణమామ్యహం. ముందుగా ఆ ఆది దేవుని స్మరించుకొని మన వరి సాగులో ప్రారంభించబడతా ఉంది. ఈసారి కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ముందుగా వినాయకుడికి బ్రహ్మ విష్ణు మహేశ్వరకి ఆది దేవుడు వినాయక స్వామికి బ్రహ్మ విష్ణు మహేశ్వర తీసుకొని అదేవిధంగా మన ఇంటి వేల పైన జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలతో మన ప్రయాణం కొనసాగుతుంది. 125 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. వాచండి ఎంజాయ్. సక్సెస్ఫుల్ గా అవ్వాలా దండం పెట్టి పైకి లేవచ్చు. నమస్కారం. గోదావరి వరి వంగడం విత్తన చల్లకం స్వాగతం సుస్వాగతం. MTU 1426 గోదావరి పేరులోనే ఉంది వరి. ఈ 2025లో మనం నవంబర్లో వేస్తున్నటువంటిది 2026 మార్చిలో వరి కోతలు. 2027 గోదావరి పుష్కరాలకి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది, విడుదల చేయడం జరుగుతుంది. గోదావరి ప్రోటీన్ 8% ఉంటుంది. ఒక 120 నుంచి 125 రోజుల పాటు కొత్త వరి వంగడాల గురించి మనం ఎక్కువ చెప్పకూడదు. మీరే కల్లారా చూస్తారు ప్రతిరోజు. 125 రోజుల పాటు ప్రయాణం కొనసాగద్ది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. కొత్తగా మూవీ లాంచ్లు ఆడియో ఫంక్షన్లు చేసిన తరహాలో వ్యవసాయ అగ్రికల్చర్లో ఎవరు చేయని విధంగా ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కొత్త రకం MTU 1426 ఆ రకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది భూమిలో పడిపోయింది. ఇక నేల తల్లి ఆశీస్సులతో ప్రకృతి ఆశీస్సులతో పంచిపోతాలలో ఈ మెలిగి వచ్చే రోజుల్లో ఎందరో రైతు సోదరుల వేలాది మందిలలో ఇది మంచి దిగుబడులు ఇచ్చి తెగుళ్లు తగ్గి వాళ్ళందరికీ ఆర్థిక లాభాలు వచ్చి కళ్ళల్లో ఆనందం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ. ఎదురు చూస్తున్నటువంటి 365 రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా సీడ్ సోయింగ్ ఫెస్టివల్ CVR పద్ధతిలో వరి సాగు. ఎప్పుడెప్పుడు జెండా నాటుతామా, ఎప్పుడెప్పుడు బ్యానర్ కడతామని ఎదురు చూస్తాను నేను. అది ఈ రోజు కుదిరింది. నవంబర్ 22న A1 ప్రారంభమవుతా ఉంది. ఇక 125 రోజుల పాటు